బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి న్యూ ఇయర్ బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే వీడియో అయితే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కాండి. నేనైతే ఎడిటింగ్ అండ్ మనీ ఎర్నింగ్ అండ్ టెక్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి మీకు నేనైతే అప్డేట్స్ అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్ ఫేస్బుక్లో అయితే నేనైతే అప్డేట్ చేస్తుంటాను. మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా నాకు మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే టెక్స్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్ పిఎన్జీ ఎందుకు యాడ్ చేసుకోవాలో నేను చెప్తా. ఫస్ట్ టెక్స్ట్ పిఎన్జీ యాడ్ చేసుకోండి, ఇలా మిడిల్లో పెట్టేసేయండి. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసినాక ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ వన్ హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక పిఎన్జీ అయితే నేనైతే చూపిస్తాను. ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఆ పిఎన్జీ వచ్చేసి ఒక లైటింగ్ మోడల్లో ఉంటుంది అనమాట. ఆ పిఎన్జీని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిఎన్జీస్ వచ్చేసి నాకు బయట దొరకలేదు, అందుకే నేను పిక్సార్ట్లోనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ పిక్సార్ట్లో ఇక్కడ ఈ రెడ్ హ్యాపీ న్యూ ఇయర్ 2023 కింద పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసి కరెక్ట్గా మీరైతే ఇలా పైన అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పైన పెట్టేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని కొంచెం మిడిల్లో కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఈ స్టిక్కర్స్ అయితే మీరైతే బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ బ్రష్ పిఎన్జీ అనేది ఇలా జూమ్ చేసి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్ సైజు వచ్చేటట్టు మీరైతే యాడ్ చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి. ఓకే, నేనైతే పర్ఫెక్ట్గా పెట్టలేదు, ఎందుకంటే కొంచెం తొందరగా అంటే వీడియో ల్యాగ్ కాకుండా తొందరగా పెట్టేయడం కోసం ఒక జస్ట్ అలా పెట్టేస్తున్నా. మీరైతే నీట్గా ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, నిదానంగా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మీరైతే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇవి ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ పైన ఐకాన్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అయితే మీరైతే చూసి చేసుకోండి. ఇలా బ్రష్ పిఎన్జీస్లో మనం పిక్స్ అనేది ఎలా పెట్టాలనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఇక్కడ 2025. ఓకే, ఈ పిఎన్జీ కూడా నేను ఇస్తాను. ఆ పిఎన్జీని కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, లేదా కొంచెం జూమ్ తగ్గించి ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇలా మిడిల్లో పెట్టేసుకొని అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే ఈ పిఎన్జీని కూడా ఇస్తాను. ఈ పిఎన్జీని కూడా మీరు ఇలా అయితే జూమ్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలా నీట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా అయితే న్యూ ఇయర్ అయితే పెట్టేసేయండి.
అండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరైతే పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బొకే ఉంటుంది, ఆ బొకేని సెలెక్ట్ చేసుకోండి. ఆ బొకేని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ తగ్గించి ఇట్లా టూ సైడ్స్ అయితే ఇలా పెట్టేసేయండి. ఇక్కడ పైన క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి మిడిల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరైతే మీ పిఎన్జీస్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మీరైతే మీ నేమ్స్ అయితే టైప్ చేసి పెట్టుకోండి. నేమ్స్ అయితే ఎలా ఎడిట్ చేయాలో కూడా నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసాను, ఆ వీడియో వరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే ఒకసారి చూడండి. నేనైతే నేమ్స్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి 10 అలా పెట్టేసేయండి. క్లారిటీ అండ్ సాచురేషన్ ఇలా మీరు కొంచెం బ్రైట్నెస్ ఇలా ఇవన్నీ మీరైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది, కొంచెం సైడ్కి వచ్చినాక బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా పైన, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు బ్యానర్ అనేది మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మన వీడియోస్ కోసం మంచి ఎడిటింగ్ అండ్ ఇంకా మనీ ఎర్నింగ్ అండ్ వీడియోస్ కూడా నేను చేస్తాను, టెక్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. వాటి కోసం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.